హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అనమాట. సో దీనికోసం ఒక 6 ఆనియన్స్ని అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి. ఒక 5 అన్నమాట ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ అల్లం ముక్కని, ఒక 2 వెల్లుల్లిని రెబ్బలుగా తీసుకొని అల్లాన్ని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకు అనేది ఎలాంటి మసాలా యూస్ చేయకూడదు. అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇదే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇదంతా అయితే మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి దాకనైతే పెట్టుకోవాలి. ఎప్పుడైనా చేపల పులుసు దాకలో పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. సో ఇది హీట్ ఎక్కేటప్పటికి మనం టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకున్నాం. ఒక 4 టమాటాలు తీసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే దాకా హీట్ ఎక్కింది కదా, సో ఇందులోనే ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక 5-6 కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోవాలి. ఇందులో అవి యాడ్ చేసుకున్నాక మనం ఇందాక 10 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, 5 ప్యూరీ చేసాం. ఇంకో 5 ఇందులో రిమైనింగ్ వేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీని కూడా, ఆనియన్ ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా ఒక 5 to 10 మినిట్స్ అయితే వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి చేపల పులుసు, సింపుల్గా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో చూడండి, నచ్చితే కనుక ట్రై చేయండి. సో ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. అలాగా ఇప్పుడు మనం చేప ముక్కలన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనిలోనే సాల్ట్, పసుపు, కారం కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ పేస్ట్ అంతా వేగేటప్పటికి ఇది ముక్కలకి బాగా పడుతుంది, ఉప్పు పసుపు కారం అనేది. సో ఇలా మనం అన్నీ వేసుకున్నాం కదా, వీటిని చేత్తో కలపకూడదు అనమాట. సో మనం దాకని ఇలా కదిపితే సరిపోతుంది. సో ఒక 5 to 10 మినిట్స్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇవి ముక్కలకి బాగా పడుతుంది అనమాట, ఉప్పు పసుపు కారం అనేది. చూస్తున్నారుగా, వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకోండి. దీన్ని అయితే అలా ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి అనమాట, మూత పెట్టేసి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకుందాం. నేనైతే 3 కేజీలు చేపలు తీసుకున్నాను. సో దీనికైతే ఈ చింతపండు సరిపోతుంది. టమాటో ప్యూరీని కూడా వేస్తున్నాం కాబట్టి ఆ చింతపండు సరిపోతుంది. ఆనియన్ పేస్ట్ అయితే బాగా వేగిపోయింది కదా, సో ఇందులోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు ఉప్పు పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది. చేపల పులుసుకి కారం అనేది చాలా ఇంపార్టెంట్, కారంగా ఉంటేనే బాగుంటుంది. సో ఇది ఒక 2 మినిట్స్ అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు ప్యూరీని అంతా ఇందులో వేసేసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్తో వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. సో ఇది ఫైనలీ ఇందులోనే నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది ఇలా బాగా మరగాలన్నమాట. బాగా మరిగినాక మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ చేప ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి చేపల పులుసు. ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికే వరకు ఉంచుకోవాలి. పులుసు బాగా మరగాలన్నమాట. సో ఫైనలీ ఇది చేపల పులుసు రెడీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్